ఎన్ని అనుకుంటున్నాం? ఇన్ని అని మనం అనుకోలేం. అయితే సైంటిస్ట్ చెప్తున్నారు ఏమనంటే, ఈ స్టార్స్ అని ఎన్ని ఉంటాయంటే, మనము ఈ భూమి మీద ఉన్న అన్ని సముద్రాలకు పోయి బీచెస్కి పోతే అన్ని బీచెస్ పోయేసి ఆ బీచ్లో ఉన్న ఇసుకను కనుక మనం లెక్కిస్తే ఎంత ఉండొచ్చు? వాటిని లెక్కిస్తే ఎంత ఉండొచ్చు ఇసుక? ఒక్కొక్క అంటే ఆ గ్రెయిన్ లెక్కిస్తే ఎన్ని ఉండొచ్చు? ఈ స్టార్స్ కూడా అన్ని ఉండొచ్చు అని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు సైంటిస్ట్ వాళ్ళు. అంటే దేవుడు ఇన్ని స్టార్స్ నిమిషాన్ని తన మాట చేత నిమిషం ఆయన కలగజేసిన ఆయన యేసుప్రభు. దాని తర్వాత మనకు 147 కీర్తనలో 4వ వచనం రాసి ఉంటుంటే, నక్షత్రముల సంఖ్యను ఆయన నియమించిన రాసింది. కాబట్టి ఆదికాండం 1:16 ఏమంటున్నాడు? నక్షత్రంలో ఆయన కలగజేశాను. దాంతో 147 కీర్తన 4వ వచనం ఏమంటుండు? నక్షత్రాల సంఖ్యను ఆయన నియమించను. 3వది అదే వచనం రాసి ఉంటుంటే, ఆయన అన్ని నక్షత్రాలకు ఆయన పేరు పెట్టని రాసింది. ఈ 3, ఒకటి నక్షత్రంలో ఆయన కలగజేసిండు, రెండోది నక్షత్రంలో ఆయన ఎన్ని నక్షత్రాలు అని చెప్పుకున్నాం మనము అంటే, భూమి మీద ఉన్న అన్ని బీచెస్కి పోతే ఇసుకను కనుక మనం ఒక కుప్పలాగేసి ఒక్కొక్కటి లెక్క పెడితే ఎంత ఉండొచ్చు? సైంటిస్టులు ఒక అభిప్రాయం ఏంటంటే, అన్ని నక్షత్రాలు ఉన్నాయని రాదు. ఈ ఇన్ని నక్షత్రాలను దేవుడు కలగజేసిన ఆయన, వాటన్నిటిని ఆయన కౌంట్ చేసినట్టు ఆయన కౌంట్ చేసిండు. దాని తర్వాత వాటన్నిటికీ ఆయన పేర్లు పెట్టినట్టు దేవుడు. కాబట్టి ఆ దేవుడు ఈ లోకానికి వచ్చిండు. ఎవరు దేవుడు అంటే, బైబిల్ దేవుడు అంటే నక్షత్రం కలగజేసిన ఆయన, రెండోది నక్షత్రంలో లెక్కించిన ఆయన, అంటే అన్ని స్టార్స్ని ఆయన క్రియేట్ చేసినాడు, వాటిని కౌంట్ చేసినాడు, వాటి అన్నిటికీ ఆయన పేర్లు ఆయన పెట్టినాడు. కాబట్టి యేసుప్రభువు అంటే అంత గొప్ప దేవుడు ఆయన. కాబట్టి ఆయన 2000 సంవత్సరం ఆయన ఈ లోకంలోనికి ఆయన వచ్చేసి ఆయన మరి మానవం కోసం ఏం చేసిన ఆయన చనిపోయినాడు. కాబట్టి ఆ జాన్ న్యూటన్ చెప్పినాడు ఏమనంటే, దేవా, నా భార్య పేరు నాకు తెలియదు, మర్చిపోయినాను, నా పిల్లల పేరు మర్చిపోయినాను, దాంతో నా మనవల పేరు మర్చిపోయినాను, నా స్నేహితుల పేర్లు అన్నీ మర్చిపోతున్నాను, చివరికి నన్ను నేనే మర్చిపోయినా. అయితే ఒకవేళ నీవు నా కోసం సిలువలో చనిపోయిన సంగతి నేను మర్చిపోతానేమో, అది మాత్రం నేను మర్చిపోకుండా నాకు సహాయము చేయమని చెప్పినాడు. కాబట్టి ఎంతో గొప్ప దేవుడు ప్రభు యేసుక్రీస్తు వారు ఆయన మన కోసం ఆయన సిలువలో ఆయన చనిపోయినాడు. కాబట్టి ఆ దేవుని కోసం బైబిల్లో మనకు రాయబడి 90 కీర్తన రాసింటే, దేవుడు మనకు ఆ 90 కీర్తన చదువుకుందాం. బైబిల్స్ ఉన్న వాళ్ళు తీసుకోండి, లేకపోతే ఫోన్లలో. కాబట్టి ఇక్కడ అంటుంటే, ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు పుట్టక మునుపు, భూమిని లోకము నుండి పుట్టింపక మునుపు, యుగ యుగములు నీవే దేవుడు అని రాసింది. కాబట్టి ఇక్కడ రాసినట్టే, దేవా మాకు ప్రభువా, తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే. కాబట్టి బైబిల్ దేవుడు మనకి ఇవ్వాలంటే ఆయన మనకి ఇల్లు అంటే ఆయన ఇల్లు లాంటివాడు. ఈ లోకంలో ఇల్లు అనేది చాలా ఇంపార్టెంట్ మనకి. మనం ఎవరైపోయినప్పుడు కూడా మనకు ఒక ఇల్లు ఉండాలనుకుంటాం. వారి స్థాయికి తగినట్టుగా వాళ్ళు ఇల్లు కట్టుకుంటారు. వారి స్థాయికి తగినట్టుగా వాళ్ళకి ఇల్లు కట్టుకుంటారు. ఏం లేని వాళ్ళు కనీసమైన పూడి గుడిసెలని ఉంటారు, లేకపోతే రోడ్డు పక్కన ఏదైనా కొద్దిగా వాళ్ళు షెల్టర్ లాగా వాళ్ళు వేసుకుంటారు. కాబట్టి ఈ ఇల్లు అనేది ఏమిస్తారు, మనకు ప్రొటెక్షన్ ఇస్తుంది. మనకు ఎండ నుండి కాపాడుతుంది, చలి నుండి కాపాడుతుంది, వర్షం నేసి మళ్ళీ అది కాపాడుతుంది. కాబట్టి చలి నుండి మనం ఏమిస్తాం, మనము కాపాడుకోవడం ఇంట్లోకి వెళ్తాం. ఎండ నుండి కాపాడుకోవడం ఇంట్లోకి వెళ్తాం. వర్షం వచ్చినప్పుడు మనం ఇంట్లోకి వెళ్తాం. దాని తర్వాత మనము కాలేజీ పోయినా సాయంకాలం ఏం చేయాలి, మళ్ళీ తిరిగి మనం ఇంటికి రావాలి. కాలేజీ పోతే, లేకపోతే ఉద్యోగానికి పోతే ఉద్యోగం చేసుకుని ఏం చేయాలి, మళ్ళీ ఇంటికి మనము రావాలి. మళ్ళీ సినిమాకి పోతే సినిమా చూసినవాడు మళ్ళీ ఏం చేయాలి, ఇంటికి రావాలి. దొంగతనం చేయడానికి పోయినవాడు దొంగతనం చేసి మళ్ళీ ఇంటికి రావాలి. ఆ విధంగా ఏ పనికి పోయినా, జైలుకి పోయినవాడు కూడా మళ్ళీ ఇంటికి రావాలి. కాబట్టి ఎక్కడ పోయినా మనిషి లాస్ట్ ఎక్కడికి వస్తుంటే ఇంటికి వస్తాడు. కాబట్టి మనిషి జీవితంలో ఈ ఇల్లు అనేది ప్రతిదినం ఒక గమ్యంలాగా ఉంటుంది, ఒక గోల్ లాగా ఉంటుంది. మనం అంటే ఎక్కడ పోయినా ఎక్కడ వాళ్ళు మళ్ళీ మనము ఇంటికి రావాలి. కొద్దిగా లేట్ అయినా, చీకటి అయినా, ఇంకా ఎక్కువ ఎన్ని గంటలు లేట్ అయినా, ఎన్ని దినాలు లేట్ అయినా మళ్ళీ మనం ఇంటికి మనము రావాలి.
కాబట్టి బైబిల్లో దేవుడు మనకు ఇల్లు ఆయన, దేవుడు వలన మనకు ఆయన ఇల్లు లాంటి వాడు ఆయన. కాబట్టి మనం కూడా ఈ లోకంలో ఎంతకాలం ఉన్నా మనం ఏం చేయాలి, ఇల్లు ఆ ఇంటిని మనము చేరుకోవాలి మనం. కాబట్టి బైబిల్లో మనం చూస్తే మనకు మత్తయి సువార్త 9వ అధ్యాయంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అది 2-3 సువార్తలు కూడా రాయబడింది. ఆ వ్యక్తులు అంటే పక్షపాతం వచ్చిన వ్యక్తి, పక్షపాతం వచ్చింది ఆయనకి. కాబట్టి యేసు ప్రభు ఒక ఇంట్లో ఉంది, ఆయన వాక్యం బోధిస్తున్నప్పుడు ఆ ఇంటి పెంకలు తీసేసి యేసు ముందు ఆ వ్యక్తిని దించినారు. అంతా మనకు తెలుసు, మనం బయలుదేరిన వాళ్ళము. కాబట్టి దించినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తి చెప్పినట్టే, కుమారుడు అన్ని పాపం క్షమింపబడినవి, లేచి నీ పరిపెత్తుకోమని చెప్పినాడు. చెప్పగానే ఆ వ్యక్తి స్వస్థత పొందుకున్నాడు. ఆ వెంటనే ఎక్కడ పోయింటాడు ఆ వ్యక్తి, తన ఇంటికి పోయాడు ఆయన. కాబట్టి స్వస్థత పొందుకున్న వ్యక్తి ఎక్కడ పోయిన ఆయన ఇంటికి పోయాడు. కాబట్టి మనం హాస్పిటల్ అడ్మిట్ అయితే మనము అక్కడ బాగా అయిన తర్వాత, క్యూర్ అయిన తర్వాత మళ్ళీ ఎక్కడ రావాలి, మనం ఇంటికి రావాలి. మనం చెప్పుకున్నాం కదా, జైలు పోయినవాడు కూడా మళ్ళీ ఇంటికి రావాలి, జైలు నుండి రిలీజ్ అయిన తర్వాత. దొంగతనం పోయినవాడు ఏం చేయాలి, ఆ దొంగతనం చేసుకొని ఎక్కడొస్తే మళ్ళీ ఇంటికి వస్తుంది. కాబట్టి ఆ రోగమున్నా, దొంగతనం చేసినా, ఏ మోసగాడైనా, మంచి వాళ్ళైనా, చెడ్డ వాళ్ళైనా, లేకపోతే ఆఫీసర్ అయినా, లేకపోతే ప్యూన్ అయినా, ఎవరైనా అందరికీ ఏమంటే ఇల్లు ఉంటుంది. కాబట్టి ఆ ఇంటికి ఏమిస్తే వాళ్ళు వస్తూ ఉంటారు. కాబట్టి మనకి ఇక్కడ దేవుడు మనకి ఇల్లు. బైబిల్లో క్రైస్తవునికి దేవుడు మనకు ఇల్లు. కాబట్టి మనమంతా కూడా ఏం చేయాలంటే లోకంలో వదిలిపెట్టి ఒక ఇంటికి ఏం చేయాలి, మనమంతా కూడా చేరుకోవాలి. కాబట్టి బైబిల్లో ఈ వ్యక్తి, ఈ పెరాలసిస్ వచ్చిన వ్యక్తి ఆ ఇంట్లో యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచినాడు. లేచి నీ పరిపెత్తుకొని నడుమని చెప్పినప్పుడు ఆ వ్యక్తి తన పరిపెత్తుకొని స్వస్థత పరిపెత్తుకొని ఆ వ్యక్తి ఎక్కడ పోయిన తన ఇంటికి ఆయన వెళ్ళిండు ఆయన. దాని తర్వాత చూస్తే మనకు మార్క్స్ వార్త 5వ అధ్యాయంలో ఇంకొక వ్యక్తి ఉన్నాడు. ఆ వ్యక్తి అంటే సేనాదయాలు పట్టినవాడు అంటే 2000 దయాలు పట్టినాయి ఆయనకి. ఎవరు కూడా ఆ వ్యక్తిని బాగు చేయలేకపోయినాడు. దాని తర్వాత చైన్స్తో బంధించబడ్డాడు, తాను రాళ్ళతో కొట్టుకున్నాడు, గాయాలు చేసుకున్నాడు ఆయన. ఆ ఎవరు కూడా ఆ వ్యక్తిని బాగు చేయలేదు. అందరూ కూడా విసికి ఆ వ్యక్తిని వదిలిపెట్టేసారు ఆయన. అయితే అలాంటి వ్యక్తి వద్దకు యేసు ప్రభు వచ్చినాడు. అలాంటి వ్యక్తి వద్దకు యేసు ప్రభు వచ్చినప్పుడు అప్పుడు యేసు ప్రభు ఆ వ్యక్తిని ఏమి ఇచ్చిన ఆయనని స్వస్థపరిచి ఆ వ్యక్తి ఒంటి మీద బట్టలు లేవు. కాబట్టి ఆ సందర్భం మనం చూస్తే యేసు ప్రభు బాగు చేసిన తర్వాత ఆ వ్యక్తి ఒంటి మీద బట్టలు ఉన్నాయి. బహుశా యేసు ప్రభు ఇచ్చి ఉంటాడు ఆయన. కాబట్టి ఆ వ్యక్తి ఆ 2000 దయ్యాల నుండి స్వస్థత పొందుకొని ఆయన ఎక్కడ పోయినట్టు, ఆయన అక్కడ రాసింది ఉంటే ఆ వ్యక్తి ఇంటికి పోయిన ఆయన. అంటే ఇప్పుడు రోగం బాగైన వ్యక్తి ఇంటికి పోయినాడు, దయ్యాల నుండి విడుదల పొందే వ్యక్తి ఎక్కడ పోయిన ఆయన కూడా ఇంటికి పోయిన ఆయన. దాని తర్వాత 3వది మనం చూసినట్టయితే మనకు లూకాసు వార్త 1వ అధ్యాయం 23లో రాస్తుంటే అక్కడ చూద్దాం. లూకాసు వార్త 1:23 అక్కడ చూస్తే రాసింది ఏమంటే, అతడు సేవ చేయ దినములు సంపూర్ణమైనప్పుడు తన ఇంటికి వెళ్ళాను. ఇవి ఎవరైనా యాజకుడు, లేకపోతే సేవకుడు, లేకపోతే పాస్టర్ అనుకుందామే, ఎవరైనా జక్రాయ్. కాబట్టి ఈయన దేవుని మందిరంలో ఉన్నాడు ఆయన. కాబట్టి ఆయన వంతు వచ్చింది దేవుని సేవ చేయడానికి. దేవుని మందిరంలో ఆ వంతు వచ్చింది. ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన దేవుని మందిరంలో యాజకత్వం చేస్తున్నాడు ఆయన. కాబట్టి అది ఎన్ని దినాలు తెలియదు మనకు. కాబట్టి ఆయన వంతు వచ్చినప్పుడు ఆయన డ్యూటీ పడింది ఆయనకి. కాబట్టి ఆ డ్యూటీలో ఉన్నప్పుడు ఆయన దేవుని మందిరంలో కొన్నాళ్ళు ఆయన సేవ చేసిన ఆయన. కాబట్టి ఆయన సేవ చేసిన తర్వాత ఆ సేవ దినాలు ఏమైనా పూర్తయిన తర్వాత అక్కడ రాయబడింది ఏమంటే, ఎక్కడ పోయిన ఆయన తన ఇంటికి వెళ్ళాను. కాబట్టి ఇప్పుడు 3 చెప్పుకున్నాం మనం. ఒకటి ఎవరు, ఫస్ట్ పక్షవాతంతో ఉన్నవాడు, పెరాలసిస్ నుండి బాగుపడిన వ్యక్తి ఒకటి. 2వది దయ్యాలతో బాధింపబడిన 2000 సేనా దయ్యాలు పట్టిన వ్యక్తి. 3వది యాజకుడు అంటే సేవకుడు. ఈ వ్యక్తి కూడా స్వస్థత పొందుకుంటే ఎక్కడ పోయిన ఆయన ఇంటికి పోయిన ఆయన. దాంతో 4వది మనం చూసినట్టయితే 4వది చూస్తే మనము అపోస్తలుల కార్యం 12:12లో చూస్తే అక్కడ పేతురును జైల్లో వేసినారు. అక్కడ పేతురు జైల్లో వేసినప్పుడు మనకు తెలుసు కదా బాగా, సంఘం ఏమి ఇస్తున్నాడు ఆయన కోసము ఆసక్తితో ప్రార్థన చేసినారు. ఆసక్తితో ప్రార్థన చేసినప్పుడు దేవుడు జైల్లో నుండి ఆ పేతురుని నిమిషం విడిపించిన తర్వాత ఆ వ్యక్తి ఆ విడుదల పొందుకొని ఎక్కడ పోయినట్టు ఆయన ఇంటికి పోయిన ఆయన. అంటే ఇప్పుడు ఎక్కడ నుండి పోయిన జైలు నుండి పోయిన ఇంటికి. ఇంతకుముందు కూడా చెప్పుకున్నాం మనం. అంటే మనం హాస్పిటల్ నుండి ఆయన ఇంటికి పోవాలి, జైలు నుండి ఆయన ఇంటికి పోవాలి, ఇంక ఎట్టు పోయినా ఎక్కడ పోవాలి, మనం ఇంటికి మనము వెళ్ళాలి మనం. కాబట్టి ఈ విధంగా చూస్తే మళ్ళీ మనకు
యేసు ప్రభుని కూడా సమాధి చేసినప్పుడు చాలామంది మనకు లూకాసు వార్త 24లో 12లో రాసింటే అప్పుడు పేతురు అక్కడ సమాధి అయిన సమాధి కాడికి వచ్చేసి ఆయన కూడా ఇంటికి వెళ్ళారు. కాబట్టి సమాధి కాడికి పోయిన వాళ్ళు కూడా మళ్ళీ ఎక్కడ పోవాలి? ఇంటికి రావాలి. మళ్ళీ రేపు అమ్మని సమాధి చేస్తాం, చేసిన ఎక్కడ రావాలి? మళ్ళీ మనము ఇంటికి వస్తాం అంత. కాబట్టి ఇల్లు అనేది చాలా ముఖ్యం మానవ జీవితంలో. ఇల్లు అనేది చాలా ముఖ్యం. అయితే దేవుడు మనకి ఇల్లులాగా ఉన్నాడు. మనకు 2 కొరింథీ 5:1 రాస్తుంటే నిత్య నివాసం అని రాసి, నిత్యమైన నివాసం. కాబట్టి పరలోకమందు మనకున్నది ఆ నివాసం అన్నట్టు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. కాబట్టి దేవుడు మనకు నివాసం లాంటివాడు, మనకి ఇల్లు లాంటివాడు. కాబట్టి ఇంట్లో ఏముంటుందంటే మనకు కంఫర్ట్ ఉంటుంది, ఇంట్లో మనకు రెస్ట్ ఉంటుంది. మనకి ఇంట్లో ఏముంటుంది? రెస్ట్ ఉంటుంది. మనం అలసిపోయినా ఎక్కడ రోడ్డు పైన ఉండే అలసిపోయినప్పుడు రెస్ట్ కోసం ఇంటికి వస్తాం మనం. అందుకే దేవుని ప్రజల కోసం ఏముందని బైబిల్ రాసింటే విశ్రాంతి నిలిచున్నది. దేవుని ప్రజల కోసం ఏముందంటే విశ్రాంతి నిలిచిందని బైబిల్లో రాయబడింది. యేసు చెప్పిన నా ఐదు కోసం నేను విశ్రాంతిని కలిగిస్తానని చెప్పేసి. కాబట్టి ఆ విశ్రాంతిని పొందడానికి, ఆ విశ్రాంతిని ప్రవేశించడానికి మనం ఏమైనా దేవుని దగ్గరకు మనం వెళ్ళాలి. కాబట్టి దేవుని వాక్యం సెలవిస్తుంటే ప్రభువా తరతరాల నుండి మాకు నివాస స్థలము నీవే అంటే అన్ని తరాలకు ఒకడే దేవుడు. మనకు వేరే దాంట్లో చూస్తే, అన్ని దాంట్లో చూస్తే దాంట్లో అప్పుడప్పుడు నేనేం చదవలేదు కానీ అప్పుడప్పుడు ఈ శ్లోకం వినబడేది ఏమంటే సంభవామి యుగే యుగే అని చెప్పేసి. సంభవామి యుగే యుగే దాని మీనింగ్ ఏంటంటే ఎప్పుడైతే పాపం సంభవిస్తుందో ఆయన అవతరిస్తాడని, అంటే యుగానికి ఒకసారి అవతరిస్తాడని రాసి. అయితే మనకు బైబిల్ దేవుడు అన్ని యుగాలకు ఒకటే. ఈయన యుగానికి ఒక దేవుడు కాదు బైబిల్లో, మనకు తరానికి ఒక దేవుడు కాదు మనకు బైబిల్లో. కాబట్టి మన బైబిల్లో మనకు దేవుడు అంటే ఈయన మారిన దేవుడు, మార్పు చెందిన దేవుడు. ఈయన ఏమంటారు అల్ఫా ఒమేగా, ఆది అంతము లేని దేవుడు. కాబట్టి ఈ దేవుడు ఈయన అన్ని తరాలకి ఈయన దేవుడు, అన్ని యుగాలకి ఈయన దేవుడు. అన్ని తరతరాలలో మనకి ఇవ్వాలంటే ఈయన మారని దేవుడు. దాని తర్వాత మనకు నివాస స్థలమైన దేవుడు. కాబట్టి ఈ లోకంలో మనం చూసినాం కదా, ఎన్నెన్నో బలమైన బిల్డింగ్స్ కట్టబడ్డాయి. ఇవన్నీ కూడా కొద్దిగా ఏం కావాలి, మనం చూడకపోవచ్చు. మనం చనిపోయిన తర్వాత కొన్ని సంవత్సరాలకైనా ఇవన్నీ ఏమైతే మళ్ళీ అని కూడా కూలిపోతాయి. దాదాపుగా 92 అనుకుంటా నేను, 92 అప్పుడు 92కి చార్మినార్ కట్టేది 400 years అయింది. 400 years నాకు బాగా గుర్తుకుంది. ఇప్పుడు 92 నుండి ఇప్పుడు మళ్ళీ కొన్ని సంవత్సరాలు అయింది అంటే 430+ years అయింది. ఇంకా అది కూలిపోలేదు. కానీ అదేవిధంగా మనం చూడకపోవచ్చాం. కానీ మన తర్వాత కొన్ని రోజుల కన్నా, కొన్ని సంవత్సరాల కన్నా అదేమవుతుంది, అది కూలిపోయే అవకాశం ఉంది. అయితే ఈ మనకు పరలోకమందు నివాసం ఉంది. ఎవరంటే అది ఆ నివాసం మనకు దేవుడు మనకు నివాసం. ఆ నివాసం మాత్రం ఎప్పుడు కూలిపోయేది కాదు. అది బైబిల్లో 2 కొరింథీ 5:1 అంటే నిత్యమైన నివాసం. దేవుడు మనకు నిత్యమైన నివాసం. కాబట్టి అక్కడ మనకు విశ్రాంతి ఉంటుంది. మనకు దేవునిలో ఇల్లు మనకు విశ్రాంతి ఇస్తుంది, ఇల్లు మనకు సౌకర్యం ఇస్తుంది. మనకు ఇంట్లో ఇల్లు మనకు సంతోషం ఇస్తుంది. మనకు ఇల్లు ఎన్నెన్నోటి నిమిషం మనకు భద్రత ఇస్తుంది, మనకు క్షేమాన్ని ఇస్తుంది మనకు. కాబట్టి మనకు దేవుళ్ళు ఇవన్నీ కూడా మనకు. కాబట్టి మన మధ్య ఈ లోకంలో కొన్నాళ్ళు అంటే మనము యాత్రికులము, కొన్నాళ్ళు ఇక్కడ ఉండే క్షమి మనం అంతా కూడా వెళ్ళిపోవాలి. కాబట్టి ఈ ఉన్నంత కాలంలో మనకు ఎబ్రీ పత్రికలో చూస్తే ఒక వాక్యం ఉంటుంది 11లో. పదిహేనులో 11:15లో ఎబ్రీ పత్రిక 11:15లో వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశమును జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వారికి వీలు కలిగి ఉండును అని రాసింది. వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశం జ్ఞాపకం ఉంచుకునేలా మరలా వెళ్ళుటకు వారి వీలు కలిగి ఉండును అని రాసింది. ఇప్పుడు నేను అజ్నగర్ అని ఊరి నుండి వచ్చినాను. అన్నవాళ్ళు మా దగ్గర ఉండే కొన్ని సంవత్సరాలు. ఇప్పుడు ఆ ఊరికి నేను వెళ్ళాలంటే, తిరిగి మళ్ళీ వెళ్ళాలంటే నాకు మా ఊరు అజ్నగర్ సంగతి ఏం చేద్దాను మర్చిపోకూడదు. నేను మా ఊరి పేరు మర్చిపోతే నేను మళ్ళీ పోయే అవకాశము లేదు. ఆ విధంగా మనం కూడా కొన్ని స్థలాల నుండి వచ్చి ఉంటాం ఇక్కడికి. అందరూ ఇక్కడ ఉండేవాళ్ళం కాదు కదా. అయితే మనము తిరిగి మన ఇంటికి వెళ్ళాలంటే మనం ఏం చేయాలంటే మనము మన ఊరి పేరు లేకపోతే మన ఉండే స్థలం పేరు ఏం చేయాలి, మనం గుర్తుపెట్టుకోవాలంట. అది గుర్తుపెట్టుకుంటేనే, అది మర్చిపోకుండా ఉంటేనే మనం ఏం తిరిగి అక్కడ మనము వెళ్తాం మనం. కాబట్టి అదే ఇక్కడ అంటున్నామంటే వారు ఏ దేశం నుండి వచ్చిరో ఆ దేశంను జ్ఞాపకం మంది ఉంచుకునేటలా, అంటే మనం ఎక్కడి నుండి అయితే వచ్చినామో అక్కడ అదేం చేయాలి, మన జ్ఞాపకం మనము ఉంచుకోవాలంట. మనం
మనం ముంచుకుంటే ఏమంటుంటే మరలా వెళ్ళుటకు వారికి వీలు కలుగుయుండును. మళ్ళా వెళ్ళడం సాధ్యమవుతుంది. అంటే ఏ ఇంటి నుండి అయితే వచ్చినామో, ఏ దేశం నుండి అయితే వచ్చినామో, ఎక్కడి నుండి అయితే మనం వచ్చినామో అక్కడికి మళ్ళీ వెళ్ళాలంటే దాన్ని ఏం చేయాలి, మన జ్ఞాపకము ఉంచుకోవాలి. అదే జాన్ న్యూటన్ అంటే ఆయన రాసుకునేమనంటే, ప్రభా నేను నా భార్యని పిల్లల్ని అన్నీ మర్చిపోతున్నాను, చివరికి నన్ను నేనే మర్చిపోయినా, ఒకవేళ నిన్ను కూడా నేను మర్చిపోతానేమో, నువ్వు నా కోసం సెలవుపోయిన సంగతి, నువ్వు నా కోసం ప్రాణపెట్టిన సంగతి నేను మర్చిపోతానేమో, కాబట్టి నేను మర్చిపోకుండా నాకు సాయం చేయని ఆయన ఆ చివరి రోజు రాత్రి ఆయన డైరీలో రాసుకొని ఆయన నిమిషం ఆయన చనిపోయినాడు. కాబట్టి మనం ఎప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాలంటే దేవుడు ఇవ్వాలంటే మనకు ఆయన నివాస స్థలం, దేవుడు మనకు నివాస స్థలం. కాబట్టి ఆయన నిత్యమైన నివాసము. కాబట్టి ఆయన దగ్గర ఏముంది, మనకు సంపూర్ణ సంతోషం, క్షేమం ఉంది, భద్రత ఉంది, విశ్రాంతి ఉంది. కాబట్టి అందరూ కూడా ఏమంటున్నారు, దేవుడు 90 కీర్తనలో నరలాగా తిరిగి రమ్మని చెప్తున్నాడు. నరలాగా తిరిగి నేను చెప్పినాను. మనం అక్కడ పోతే మనకు నిత్య జీవం ఉంది. దాంట్లోనే రాసింది ఉంటే నరుని ఆయుష్ కాలము 70 సంవత్సరంలో, అధిక బలం ఉంటే 80 సంవత్సరం రాసింది. మరి మీకు చాలామందికి తెలిసో తెలియదో, మీరు చదివినారో లేదో, కానీ నేను చదివినాను. ఒక 15 years అట్లా ఉంటుంది. ఆ దినాల్లో ఒక న్యూస్ స్ప్రెడ్ అయింది బాగా, చైనా వారిది. ఏంటంటే వాళ్ళు చెప్పినారేమంటే, మేము ఒక ఆకుపస తయారు చేస్తున్నాం, ఆకుపస, అది కనుక మీరు తాగితే మీరు 1000 years బ్రతకొచ్చు అని చెప్పినారు వాళ్ళు. 1000 years మీరు బ్రతకొచ్చు అన్నారు వాళ్ళు. అప్పుడు అది నేను ఆలోచించినప్పుడు నాకు అనిపించింది అంటే, ఒకవేళ వాళ్ళు 1000 years కనుక వాళ్ళు బ్రతికొక ఆకుపసను తయారు చేస్తే, తీసుకొని 1000 years బ్రతికితే ఇంకా వాడంత ధర దేవుడు ఉండడు అనిపించింది నాకు. ఎందుకంటే మనము 20 yearsకే 15 yearsకే కొన్ని ఏమైతున్నాయి, మెయిన్ ఆర్గన్స్ ఏమైతే దెబ్బతింటున్నాయి మనకి. కొన్ని కిడ్నీలు పోయిన వాళ్ళు ఉన్నారు, ఎన్నో మన శరీర భాగాలు ఏమైతే దెబ్బతింటున్నాయి, అప్పటికే పాడైపోతుంది. ఇంకా 6 years ఉంటే ఎన్నో పోతున్నాయి. 100 years ఉంటే ఇంకా చాలా కష్టం. ఇంకా 1000 years ఉంటే ఏముంటాయి, అన్నీ ఒరిజినల్. అంత ఆర్టిఫిషియల్, మనిషి అంతా ఆర్టిఫిషియల్ అయిపోతాడు. అయితే బైబిల్లో మోసే చెప్పినాడు 90 కీర్తన ఉంటే 70 సంవత్సరాలు 80 సంవత్సరాల కోసం ఆయన మాట్లాడాడు. చైనా వాడు ఏమన్నాడు, 1000 years కోసం మాట్లాడు. అయితే ప్రభు యేసుక్రీస్తు చెప్పిన బైబిల్ అంటే నిత్యజీవం కోసం మాట్లాడు. ఆయన నిత్యజీవం ఇస్తాడు. నిత్యజీవం అంటే ఇంకా దానికి అంత అనేది లేదు, యుగయుగాలు ఏం మనం ఆయనతో మనము ఉంటాం. కాబట్టి ఆ నిత్యజీవం ఇచ్చే దేవుడు ఆయన మనకు నివాస స్థలం. ఆ దేవుడు ఎవరంటే ఆయన నక్షత్రములను కలగజేసినవాడు, నక్షత్రములను లెక్కించినవాడు, నక్షత్రాలు అన్నిటి కూడా ఆయన పేర్లు ఆయన పెట్టినవాడు. కాబట్టి ఆ గొప్ప దేవుడు మన కోసం ఈ సిలువలో ఆయన చనిపోయి ఆయన రక్తం కార్చి ప్రాణం పెట్టి ఆయన సమాధి చేయబడి 3వ దినం ఆయన తిరిగి ఆయన లేచినాడు. కాబట్టి ఆ దేవుని ఎప్పుడు కూడా మనం మర్చిపోకూడదు. కాబట్టి ఆ దేవుడు మళ్ళీ ఆయన రానయ్యుంటున్నాడు ఆయన. కాబట్టి ఆయన రానయ్యినప్పుడు మనం సిద్ధపడి ఉండాలి మనం. కాబట్టి ఒకటి జరిగిన ఇంకొక సంఘటన నేను ముగిస్తాను. నాకు తెలిసినంత మటుకు ఆ వ్యక్తి జాన్ వెస్లీ. నేను చాలా సంవత్సరం చదివినది. జాన్ వెస్లీ అంటే మెథడిస్ట్ సంఘ స్థాపకుడు జాన్ వెస్లీ గారు. కాబట్టి ఆయనను ఒక దినం అడిగినారంట. ఆయన ఏమనంటే, అయ్యా ఒకవేళ కనుక నీ లైఫ్లో లాస్ట్ 6 hours ఉంది, లాస్ట్ 6 hours ఉంటే, ఈ లాస్ట్ 6 hours అయిన తర్వాత దేవుడిని ప్రాణం తీసుకుంటున్నాడు, ఈ లాస్ట్ 6 hours నువ్వేం చేస్తావు అని అడిగిరంట ఆయన. లాస్ట్ 6 hours, ఈ 6 hours కానీ చనిపోతావు నువ్వు అని అడిగిరంట ఆయన. ఇదే క్వశ్చన్ మనం వేసుకుంటే, ఇంకా లాస్ట్ 6 hours మన లైఫ్ ఉంది. ఇప్పుడు 12:30 అవుతుంది అనుకుందాం. మార్నింగ్ 6:30కి నేను చనిపోతాను తెలిసిపోయింది నాకు. నేను ఏం చేస్తుండొచ్చు ఇప్పుడు, ఈ 6 గంటలు ఏం ప్రయత్నం చేస్తాను, నేను ఏం ప్లాన్, నా ప్లాన్ ఏంటి? ఆ విధంగా మనం క్వశ్చన్ చేసుకుంటే మనం ఏం చేస్తుండొచ్చు? మనం ఎన్నెన్నో ప్లాన్స్ ఉంటాయి మనకి. తొందరపాటు ఎక్కువ అయిపోతుంది. 6 గంటలు ఏం చేయాలని చెప్పేసి, ఫ్యామిలీస్ ఉంటాయి, పిల్లలు ఉన్నారు, భార్యలు ఉంటారు, ఇవన్నిటి పట్టేసి ఎన్నెన్నో తొందరపాటు స్టార్ట్ అయింది. అంటే 6 గంటల లైఫ్ అని చెప్పేసి ఇంకా పరిగెడతాం, మనం ఉండలేము ఇక్కడ. పరిగెత్తి ఇంకెన్నెన్నో పనులు చేస్తున్నాం. ఎందుకంటే చాలా పనులు ఉన్నాయి మనకు మనము కల్పించుకునే పనులు, చేయవలసిన పనులు. అయితే జాన్ వెస్లీ గారు ఆయన కూడా డైరీ రాసి అలవాటు ఉంటారు ఆ దినాల్లో. అప్పుడు ఆయన చెప్పినట్టు ఏమనంటే అది తీసుకొని ఆయన చెప్పిండు ఏమంటే, ఇప్పుడు సాయంకాలం 6 వస్తుంది కాబట్టి నేను 6 to 7 ఎగ్జాంపుల్కి మనకు అర్థం కావడానికి
నేను మేదిపట్నంలో వాక్యం చెప్పాలి. కాబట్టి నేను మేదిపట్నంకి వెళ్ళి దేవుని యొక్క వాక్యం చెప్తాను అక్కడ. దాంతో 7 to 8 నేను ఎక్కడ పోవాలంటే నేను ఇంకొకటి అనుకో లగ్డిగా పొలి వెళ్ళి నేను దేవుని వాక్యం చెప్పాలి. కాబట్టి అక్కడికి వెళ్ళి దేవుని యొక్క వాక్యము చెప్తాను నేను అని చెప్పినట్టు. అంటే డైరీలో ఏముంది అదే చెప్పినట్టు. దాని తర్వాత చెప్పినట్టే 8 to 8:30 నేను డిన్నర్ చేస్తాను నేను రోజు. కాబట్టి అప్పుడు నేను డిన్నర్ నేను చేసుకుంటాను. దాని తర్వాత డిన్నర్ తర్వాత నేను మళ్ళీ ఒక 1 hour ప్రేయర్ చేసుకుంటాను నేను డైలీ. అంటే 8:30 9 to 8:30 to 9:30 నేను ప్రేయర్ చేసుకుంటాను. దాని తర్వాత మళ్ళీ ప్రేయర్ అయిన తర్వాత బైబిల్ చదువుతాను నేను. బైబిల్ చదివిన తర్వాత 11 అయిపోతుంది. 11 అయిపోయిన తర్వాత నేను డైలీ పడుకుంటాను నేను. కాబట్టి మళ్ళీ నేను డైలీ పడుకుంటాను చెప్పినట్టు ఆయన. అంటే మనము ఈ సిటీస్ పేరు చెప్పినామంటే అవి గుర్తులేదు నాకు. కాబట్టి ఇక్కడ ఉన్న సార్ కాబట్టి ఆయన 6 to 7 ఎక్కడ పోలే ఆయన ఎగ్జాంపుల్కి మేదిపట్నం. దాంతో 7 to 8 ఎక్కడ లెక్కడైపోయి పోవాలి. దాంతో 8 to 8:30 ఆయన డిన్నర్ చేస్తాడు. డిన్నర్ అయిన తర్వాత ఒక గంటన్నర ప్రేయర్ చేస్తాడు. దాని తర్వాత ప్రేయర్ అయిన తర్వాత ఏముంటుంది ఆయనకి మళ్ళీ వాక్యం చదువుకొని 11 o'clock సైడ్ పడుకుంటాడు అని చెప్పిన ఉంటే నా అంటే ఒకవేళ లాస్ట్ 6 hours ఉంటే నేను చేంజ్ చేసుకోవాల్సింది ఏం కూడా లేదు. అంటే ఆయన చెప్పడం ఉద్దేశం అంటే నేను ఎప్పుడు అంటే 365 days నేను సిద్ధపడి ఉంటుంది దేవుని రాకడ కోసమని చెప్పిన అనమాట. దేవుని యొక్క రాకడ 365 days నేను సిద్ధపడే ఉంటాను. కాబట్టి దేవుడు ఇప్పుడు వస్తున్నాడు అంటే నేను కొత్తగా నేను సిద్ధపడేది ఏం లేదు. దాని తర్వాత నేను చనిపోతున్నాను ఇంకొద్దిసేపట్లో అంటే నేను సిద్ధపడేది ఏం లేదు కొత్తగా. అంటే 24 గంటలు 365 days నేను సిద్ధపడే ఉంటాను నేను ఎప్పుడు కూడా నేను చెప్పినట్టు ఆయన డైరీలో ప్రోగ్రామ్స్ ఏం కూడా చేంజ్ చేయలేదంట ఆయన. ఒకవేళ 6 hours ఉంటే ఇది క్యాన్సిల్ చేసుకుంటా ఇది కొత్తగా ఇది చేస్తున్నా ఆ విధంగా ఏం చెప్పలేదంట. కాబట్టి ఆయన ఆ విధంగా సిద్ధపడి జీవించుంట ఆయన. ఆనోకు కూడా మరి ఆ 300 years ఆయన దేవునితో నడిచిండు ఆయన. నడిచిన తర్వాత ఆ పలాన్ దినము దేవుడు ఆయన ఎద్దుకు వస్తున్న సంగతి ఆయన తెలియకపోవచ్చు బహుశా. కానీ దేవుడితో నడుస్తూ పోతున్నాడు ఆయన. దేవునితో నడవడం అంటే ఆయన అడుగు పెట్టడం కాదు, వాక్యానుసారంగా జీవిస్తున్నాడు ఆయన. దేవునికి ఇష్టమైన జీవితం జీవిస్తున్నాడు ఆయన. కాబట్టి ఒక దినం దేవుడు వచ్చినాడు. ఆ దినం దేవుడు వస్తాడు నన్ను తీసుకెళ్తాడు సంగతి ఆయన తెలియకపోవచ్చు ఆయన. కాబట్టి తెలియకపోవచ్చు. అయితే దేవుడు వచ్చే లోపల వచ్చేవాడికి ఎట్లున్నాడు ఆయన సిద్ధపడి ఉన్నాడు దేవుడు తీసుకొని వెళ్ళిపోయిన తర్వాత ఆయన దేవునితో ఉన్నాడు ఆయన. దాని తర్వాత ఆనో కోసం అంతా కూడా వెతికినారు అమ్మ తెలియదు. ఏలియా కూడా ఎత్తబడినప్పుడు వెతికినారు అంతా కూడా దొరకలేదు. ఏలియా ఆనోకు వెళ్ళినప్పుడు కూడా చాలామంది వెతుకుంటారు కానీ ఆ ఆనోకు దొరకలేదు ఎవరు కూడా. ఆయన సిద్ధపడ్డాడు, దేవుడు వచ్చి తీసుకొని ఆయన వెళ్ళిపోయినాడు. కాబట్టి దేవుడు మళ్ళీ రాబోతున్న ప్రభువైన యేసుక్రీస్తు వారు ఆయన వచ్చినప్పుడు మనమంతా కూడా ఏమి సిద్ధపడి ఉండాలి. మనం జాన్ వెస్లీ లాగా లేకపోతే ఆనోకులాగా మనము 24 గంటలు అంటే ప్రతిదినము మనం ఏం సిద్ధపాటు మనం కలిగి ఉండాలి. మనం కొన్ని ఏం చేస్తామంటే ఈరోజు పనులు రేపటికి వాయిదేస్తాం. మనం ఈరోజు పనులు కొన్ని వాయిదేస్తాం. మనం ఈరోజు కాకపోతే నెక్స్ట్ మంత్ అనుకుంటాం, ఈ మంత్ కాకపోతే నెక్స్ట్ మంత్ అనుకుంటాం, ఈ ఇయర్ కాకపోతే నెక్స్ట్ ఇయర్ అనుకుంటాం కొన్ని మనం. అయితే దేవునికి మన మధ్యలో ఉన్న దేవునికి మన మధ్యలో ఏవైతే ఉంటావో అవి ఏది కూడా రేపటి కోసం వాయిదేయడానికి లేదు. కాబట్టి ఏదైతే దేవునితో మనం సెట్ చేసుకోవాలో, ఏ విషయంలో సమాధాన పడాలో అవి ఏం చేయాలి ఈ దినమే దాన్ని మనము చేసుకోవాలి. ఇవి లోక విధమైనవి రేపటి కోసం వాయిదేసిన పడలేదేమో కానీ ఇదేం చేద్దాం మనము వాయిదేయడానికి లేదు. కాబట్టి జాన్ వెస్లీ అనే దైవజనుడు ఆ విధంగా జీవించిన ఆయన. ఆనోకు ఆ విధంగా జీవించినాడు. కాబట్టి ఎంతోమంది భక్తులు ఆ విధంగా జీవించినారు. వాళ్ళు ప్రతిదీ నిత్యము వాళ్ళు సిద్ధపడి కలిగి వాళ్ళు జీవించినారు. కాబట్టి ఇప్పుడు మనం చెప్పుకున్నామంటే దేవుడు ఎవరు మనకు ఆయన నివాస స్థలము, అన్ని యుగాలకు ఆయన్నే, మళ్ళీ అన్ని తరాలకు కూడా ఆయననే, ఆయన నిత్యమైన నివాసం. కాబట్టి అలాంటి స్థలానికి మరి అమ్మ వెళ్ళింది. దాని తర్వాత మనం కూడా వెళ్ళాలి. కాబట్టి మనం కూడా వెళ్ళాలంటే మనం కూడా మరి మనము సిద్ధపడే లోకంలో మనం ఏం చేయాలి, మనం అంతా కూడా జీవించాలి. దేవుడి మాటలను దీవించుకుందాం.